నువ్వు ఒకవేళ భారతీయుడు అయితే భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. భారతదేశం ఎవరి జాగీరు కూడా కాదు. అది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చిండుగా 2019లో సింగిల్గానే వచ్చిండు ఆయన. ఎవరు పొత్తులు పెట్టుకోలేదు. కాకపోతే మన భారతదేశంలో ఏమవుతుందంటే పొత్తులు ఎక్కువ, సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ. పివి నరసింహరావు పీఎం అయ్యిందంటే ఓన్లీ ఒక్క కాంగ్రెస్ సపోర్ట్ వల్లే కాదు, మిగతా పార్టీల యొక్క సపోర్ట్ కూడా తీసుకున్నాడు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి 2 సార్లు పీఎం అయ్యారంటే ఆయన కూడా సపోర్ట్తోనే వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పీఎం అయ్యారంటే ఈయన కూడా తెలుగుదేశం సపోర్టు, జనసేన సపోర్ట్ చేసుకుని పీఎంగా వచ్చారు. అలాగే ఆ రోజుల్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు 2004లో. ఆయన కూడా సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ వీటన్నిటితో పొత్తు పెట్టుకొని రావడం అనేది జరిగింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం అనేది ఒక సాంప్రదాయంలాగా వచ్చింది మన ఇండియాలో. సో దాన్ని చిన్న చూపు చూడాల్సిన పని లేదండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గానే వచ్చారు 2019లో. ఒకసారి చరిత్ర తిరిగేసుకోండి. కాకపోతే అప్పుడు ఆయనకి ప్రజలు ఆశీర్వదించలేదు. 2024లో అయితే 100% ఆశీర్వదించారు. అందుకే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. దాదాపు 80,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 5 శాఖలకు ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఓకేనా. ఈ ప్రకాష్ రాజు నాకు తెలిసి అయినా కార్పొరేటర్గా పోటీ చేసినా కానీ ఓడిపోతాడు, వార్డు మెంబర్గా పోటీ చేసినా కానీ ఓడిపోతాడు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికే ఉన్నాడు ఈ ప్రకాష్ రాజు అనే వ్యక్తి. ఆయన సినిమా ఇండస్ట్రీకి తప్ప ప్రజాసేవకు కానీ రాజకీయాలకు కానీ అస్సలే పనికిరాడు. జీరో 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 జీరో. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సునామీ. ఆయన మీద అందరూ కూడా ఏడుస్తున్నారు. ఏడండి, ఏదో ఒక రోజు మీరు సునామీలో కొట్టుకెళ్ళిపోవడం ఖాయం. అసలు అంటే వీళ్ళందరికీ ఏం అవసరం? అయినా పవన్ కళ్యాణ్ గారు అనింది ఎవరైతే ఆయన అడ్డుకుంటున్నారో వాళ్ళని అన్నారు కదా. అంతే. తెలంగాణ ప్రజలందరినీ కూడా కలిపి ఎందుకు అంటున్నారు? ఎవ్వరు అనరండి ప్రజలు ఇక్కడ. ఎవ్వరు ఏమన్నారు? నేను కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవ్వరు కూడా ప్రజలు ఏమనరు. జై ఆంధ్ర, జై తెలంగాణ అని అంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలని, రామలక్ష్మణ్లాగా, బలరామకృష్ణలాగా ఉండాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఆంధ్ర కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాం. అసలు ప్రకాష్ రాజ్కి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలతో పని ఏంటి? మొన్న ఆయన ఎలక్షన్లో కూడా నిలబడ్డాడు, సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. చిత్తుగా ఓడిపోయాడు కదా మన మోహన్ బాబు కొడుకు మీద, మంచు విష్ణు మీద. ఇంకా ఆయనకి ఇక్కడ ఏం పని? సిగ్గుంది అసలు. ఆయనది అసలు ఏం మతం? ఢిల్లీలో కూర్చుంటాడు, మన రాముని తిడతాడు, సీతాదేవిని పెడతాడు, లక్ష్మణుని తిడతాడు. మొన్న ఏమన్నాడు? ఆ ఢిల్లీలో ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, పిచ్చి ఇంటర్వ్యూ. ఆ జర్నలిస్ట్ ఒక పిచ్చోడు, వీడు ఒక పిచ్చోడు. నేనే కానీ అక్కడ యాంకర్గా జర్నలిస్ట్గా ఉంటే ఆడు చెప్పు తీసుకొట్టేవాడిని ప్రకాష్ రాజ్కి. సీతారాములంట నార్త్ ఇండియా వాళ్ళంట మన సౌత్ ఇండియాకి ఒక వలసదారులాగా వచ్చారంట. అక్కడ ఏదో దొంగతనం చేశారట, దొరికిపోయినారట, ఫైన్ వేసాడంట. ఎవరు? రావణుడు. అసలు ఏంటి, ఎలాంటి కథల వాడు అల్లుతున్నాడు. వాడికి అసలు భారతదేశ చరిత్ర తెలుసా? సీతారాములు అంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ పూజిస్తారు. సీతారాములు అంటే పడతారు. అట్లాంటి దేవుళ్ళ మీద విషయం కక్కిన ఈ ప్రకాష్ రాజు ఆర్టిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద కక్కడా అమ్మ. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి టైం వచ్చినప్పుడు తప్పకుండా అనుభవిస్తాడు. కత్తి మహేష్ ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ విమర్శించి? వీడు కూడా అట్లాగా అయిపోతాడు, ఏదో ఒక రోజు రోడ్డు మీదే పోతాడు. ఇదే నా శాపం. ఆడెప్పుడు పక్క రాష్ట్రం వెళ్ళలేదా, పక్క ఊరు వెళ్ళలేదా, లేకపోతే పక్క దేశాలు వెళ్ళలేదా, లేకపోతే ఆడు పెళ్ళం ఎక్కడ చదివింది, ఆడు ఫోనే వాడే ఫోనే అన్నవాడిని అన్నాడండి. అన్నవాడిని అన్నాడు. అది ప్రజలు అంటే అది రెచ్చగొట్టడానికి వాళ్ళ స్టేట్మెంట్లు. మీకు ఇంతకే ప్రజలను రెచ్చగొట్టి ఆడు పబ్బం గడుపుకోవడానికే ఆ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ సాధించేస్తాం, మా బంగారు తెలంగాణ అన్నారు. సాధించేసిన వాళ్ళు ఏమన్నా బంగారు తెలంగాణ చేసి చూపించారండి ఎవరన్నా? అంతకుముందు పోనీ సపోజ్ కేసీఆర్ బంగారు తెలంగాణ ప్రజలు ఇది ఆంధ్ర వాళ్ళు దోశారు అది ఇది అన్నాడు. అదే ఆంధ్ర వాళ్ళు పార్టీలో 1983లో జాయిన్ అయ్యాడు. ఏది? తెలుగుదేశం పార్టీలో. తెలంగాణ వచ్చేసింది కదా, తెలంగాణ వచ్చినాక కూడా ఎందుకు మనకు ఆంధ్ర పార్టీలని ఇక్కడ నాయకులు మాట్లాడారు. కరెక్టేనండి. ఎప్పుడైనా సరే మనకి అందేదాకా కాళ్ళు పట్టుకుని అందేకి జుట్టు పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే వాళ్ళు అభివృద్ధి చేయడానికి నువ్వు చేసేదానికంటే అభివృద్ధి చేయగలరు. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం మనోడు మనల్ని కొట్టేసి మనల్ని దోసేసినా పర్లేదు, బయటోడు మాత్రం చూసి వెళ్ళకూడదు. మీకు అర్థమైందా? మనోడు
మనల్ని పీక నరికేసినా చంపేసినా మొత్తం లూటీ చేసేసినా పర్లేదు, బయటోడు మాత్రం ఊళ్ళో అడుగు పెట్టుకో. ఏమండి మీకు గద్దర్ కూతురు ఎప్పుడు మాట్లాడిందండి? నిన్న మాట్లాడింది కదా, అంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడిందా? నిన్నెందుకు మాట్లాడింది మళ్ళీ ఆమె? అది మీకు అర్థమైతే మీకు మొత్తం తెలిసిపోద్ది, ఎందుకంటే ఆవిడ వెనకాల ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఆవిడ వెనకాల ఈ వీళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వర వెనకాల ప్రతి ఒక్కళ్ళ వెనకాల ఒక డ్రామా నడుస్తుంది. అది మనకి ప్రజలకు తెలియదు. పాపం ఇది ఏదో వీళ్ళు వచ్చేసి నిజంగా దోచేస్తున్నారేమో అనుకుంటారు, కానీ అసలేం జరిగిందనేది ప్రజలకు తెలిస్తే గనక ఇటువంటి ఎదవలను పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో నేను ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ అదే ఉంటదని చెప్పేసి అంటున్నారు కదా, ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఉంటుందండి, పార్టీ ఉంటుంది, పార్టీ ఉంటుంది, చెప్పారు కదా. పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడా చెప్తున్నాను, జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుంది. అయితే కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, అదేంటంటే జనసేన పార్టీ పోటీ చేసింది, డిపాజిట్లు కూడా రాలేదు అంటే తెలంగాణ ప్రజలే ఆయన్ని ఆహ్వానించట్లేదు, ఆయన్నే ప్రజలే దూరం పెట్టారని అన్నాడు. కానీ యాక్చువల్గా ఆయన మాట ఇంకా పూర్తిగా వివరణ ఆయనే తెలుసుకోలేదు అనుకుంటున్నాను. ఎలాగంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు సపోజ్ ఆయన కొంతమంది అభ్యర్థులనే నిలబెట్టాడండి, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు కొంతమంది అభ్యర్థులనే నిలబెట్టారు. ఆ అభ్యర్థులు నిలబెట్టినా కానీ ఆయన ప్రచారం చేయలే. నిజంగా ఆయన మొత్తం అసెంబ్లీ సీట్లు 113 సీట్లు 114 సీట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని సీట్లోనూ అభ్యర్థులు నిలబెట్టి ఆయన ప్రచారం చేస్తుంటే కనుక కనీసం 30-40 సీట్లు వచ్చినాయి. స్వయంగా ఆయన ప్రచారం చేయలే. ప్రచారం చేయని దానికి అంతకుముందు ఆయనకి ఏం ప్రత్యేకంగా అంటే ఒక సినిమా హీరోగా తప్ప ఆయన ఒక జనసేన పార్టీ పెట్టాడు తప్ప దాన్ని ఏమీ పెద్దగా డెవలప్ చేయలే. గద్దర్ కూతురుకి కాంగ్రెస్ నుంచి ఆమె నిలిచినప్పుడు బీజేపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం కూడా చేయలే గద్దర్ కూతురు అని చెప్పేసి. అది మర్చిపోయిందంటారా గద్దర్ కూతురు? అది ఒకటేనండి, వీళ్ళ వెనకాల ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఒకడైతే సర్వనాశనం చేసాడు రాష్ట్రాన్ని, అదే డ్రామా అక్కడ కుదరలేదు, అక్కడ కుదిరినా కానీ పని అవ్వట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎంత బాగా చేస్తుందో వాళ్ళకి తెలుసు. దానికి ఇక్కడ కూడా ఏమన్నా అటువంటి డ్రామాలు ఆడేమన్నా వెనకాలండి మనకున్న వేల కోట్లు దోచేసిన లక్షల కోట్ల డబ్బులతోటి వీళ్ళని కూడా డ్రామా ఆడిస్తే పవన్ కళ్యాణ్ అనేవాడిని దూరం చేయొచ్చు కదా అనే ఉద్దేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కటే ఎందుకండి, నీకు చాలామందిని దూరం రావద్దనాలి కదా. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆంధ్రవాడా? ఏమండి చంద్రబాబు నాయుడు ఆంధ్రవాడు కదా, ఆయన ఎందుకు అంటలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? దాని వెనకాల స్ట్రాటజీ తెలుసుకోండి. స్ట్రాటజీ ఏముంది, అధపాతాళాన్ని తొక్కేయటమే. ఎవరినో అధపాతాలను తొక్కిపడ్డవాడు ఎవడున్నాడో ఆడు చేసే ఎదవ డ్రామాలో వాడిచ్చే డబ్బుల వల్ల, వాడిచ్చే పేటీఎం డబ్బుల వల్ల ఇటువంటి నాటకాలు తప్ప ఎప్పుడు బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మా బంగారు తెలంగాణ అంటున్నారంటే దానికి అదే కారణం, ప్రత్యేకంగా ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.